పోమోడోరో అనే టెక్నిక్ మీకు తెలిసే ఉంటుంది. ఇటలీకి చెందిన ఒక ఆయన 1980స్‌లో ఈ టెక్నిక్ కనిపెట్టాడండి. ఈ పోమోడోరోని మీరు ఫాలో అయితే గనక ఖచ్చితంగా ఒక చదువు, కాంపిటేటివ్ ఎగ్జామ్సే కాదండి. ఏ పని ఉంటే ఆ పని, ఏ టాస్క్ ఉంటే ఆ టాస్క్ అన్ని పనులు అయిపోతాయండి. ముఖ్యంగా ఎగ్జామ్ సీజన్ వచ్చేసింది. ఓ పక్కన కాంపిటేటివ్, ఓ పక్కన అకాడమిక్. అందరికీ కూడా ఈ టెక్నిక్ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. సింపుల్‌గా చెప్పేస్తున్నాను. ఒక 25 నిమిషాలు ఎటువంటి డిస్ట్రాక్షన్ లేకుండా కూర్చోవాలి అనుకోండి. కూర్చొని మొదలెట్టండి. పని కానీ, చదువు కానీ. ఒక 5 నిమిషాలు బ్రేక్ తీసుకోండి. ఆ తర్వాత మళ్ళీ 25 నిమిషాలు, 5 నిమిషాలు బ్రేక్. ఇట్లాగా 4 సెషన్లు అంటే 2 గంటల పాటు పూర్తి చేసేయండి. ఏ పని చేయాలనుకుంటున్నారో ఆ పని. ఆ తర్వాత ఒక లాంగ్ బ్రేక్ తీసుకోండి. అంటే ఒక అరగంట పాటు బ్రేక్ తీసుకోండి. ఈ బ్రేక్ అంటే ఏ సినిమా చూడడమో, డిస్ట్రాక్షన్ అవ్వటం కాదండి. కాస్త మంచిగా సమయాన్ని ఆస్వాదించడం, ఏదైనా హాబీస్‌లో ఉండటం. మరి ఈ పోమోడోరో టెక్నిక్ ఫాలో అయ్యి సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీ